వెల్కమ్ టు 99 టీవీ. నేను ముల శ్రీనివాస్. ఐపీఎల్ అంటేనే వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం, కోట్ల రూపాయల జూదం. ఇక్కడ రాత్రికి రాత్రే స్టార్లు జీరోలు అవుతారు, అనామకులు హీరోలు అవుతారు. కేవలం 1,10,00,000 రూపాయల పెట్టుబడితో ఏకంగా 33 కోట్ల నికర లాభాన్ని ఫ్రాంచైజీకి తెచ్చిపెట్టిన రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ప్రదర్శన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. క్రికెట్ మైదానం ఒక యుద్ధ భూమి అయితే ఐపీఎల్ వేలంపాట ఆ యుద్ధానికి కావాల్సిన సైనికులను కొనే పక్కా కార్పొరేట్ మార్కెట్. ఇక్కడ ఆటగాళ్ల పేరు వెనుక ఉన్న ఇమేజ్ను చూసి ఫ్రాంచైజీలు 20-30 కోట్లు గుమ్మరిస్తుంటాయి. కానీ కొన్నిసార్లు కోట్లు పెట్టిన స్టార్లు చేతులు ఎత్తేస్తారు. చౌకగా దొరికిన ప్లేయర్లు మాత్రం చరిత్రను తిరగరాస్తారు. ఐపీఎల్ 2026 సీజన్లో సరిగ్గా అలాంటి ఒక ప్రకంపన సృష్టించాడు ఒకే ఒక్క కుర్రాడు. అతనే రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. కేవలం 1,10,00,000 బేస్ ప్రైజ్కు అమ్ముడుపోయిన ఈ తుఫాన్ ఈ సీజన్ ముగిసేసరికి వాల్యూ ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక సరికొత్త విశ్లేషణ నడుస్తుంది. అదే ప్లేయర్ ఇంపాక్ట్ మోడల్. అంటే ఒక ఆటగాడు మైదానంలో ఎదుర్కొనే ప్రతి బంతి, వేసే ప్రతి డెలివరీ జట్టు గెలుపు అవకాశాలను ఎంత శాతం పెంచిందో లెక్కగట్టి ఆ ఇంపాక్ట్ను ద్రవ్య రూపంలోకి మారుస్తారు. ఈ బాల్ టు బాల్ డేటా లెక్కల ప్రకారం వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో ఏకంగా 34,97,00,000 విలువైన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అంటే రాజస్థాన్ రాయల్స్ అతని మీద పెట్టిన ₹1 పెట్టుబడికి అతను తిరిగి ఇచ్చిన అవుట్పుట్ అక్షరాల ₹31.79గా మనం చెప్పుకోవచ్చు. ఫ్రాంచైజీ పెట్టిన ఖర్చు తీసేస్తే కేవలం ఈ ఒక్క కుర్రాడి వల్లే రాజస్థాన్ రాయల్స్ అకౌంట్లో 33,87,00,000 రూపాయలు లాభం వచ్చి పడింది. ఈ సీజన్లో అత్యధిక లాభాన్ని ఆర్జించిన టాప్ ఆటగాళ్ల లిస్టు తీస్తే శుభ్మన్ గిల్ 35,14,00,000, రజిత్ పటీదార్ 35,06,00,000, తర్వాత 3వ స్థానంలో నిలిచాడు సూర్యవంశీ. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. గిల్, పటీదార్ల వేలం ధరలు వరుసగా 16.5 కోట్లు, అలాగే 11 కోట్లు. అంటే భారీ ఇన్వెస్ట్మెంటు. కానీ సూర్యవంశీ కేవలం 1,10,00,000 నామినల్ ప్రైస్తోనే ఆ హేమీల సరసన నిలబడి అందరికీ చెమటలు పట్టించాడు. ఈ కుర్రాడు సృష్టించిన 33 కోట్ల లాభం ఎంత పెద్దదో చెప్పడానికి కొన్ని క్రేజీ పోలికలు చూడాలి. ఈ ఒక్క సీజన్ లాభంతో 252 మహీంద్రా థార్ కార్లు కొనవచ్చు. 423 మంది విద్యార్థులు ఐఐటీలో 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదువుకోవచ్చు. ఐపీఎల్ హిస్టరీలోనే ఇది అత్యధిక ధర. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా లాంటి మహామహుల ప్యాకేజ్ కంటే ఈ కుర్రాడు తెచ్చిన లాభమే ఎక్కువ అంటే నమ్ముతారా? మరి ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి గ్రౌండ్లో అతను సృష్టించిన బీభత్సం సామాన్యమైనది కాదు. ముఖ్యంగా పవర్ ప్లే తొలి 6 ఓవర్లలో సూర్యవంశీ క్రీజ్లోకి వస్తే బౌలర్ల గుండెల్లో రైలు పరిగెత్తాయి. ఈ సీజన్లో అతను బాదిన మొత్తం 776 పరుగులలో ఏకంగా 521 పరుగులు కేవలం పవర్ ప్లేలోనే రాబట్టాడు. జైపూర్ హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై కేవలం 36 బంతుల్లోనే శతక్ కొట్టి ఐపీఎల్ చరిత్రలోనే 3వ వేగవంతమైన సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతూ అతను ఆడిన ఇన్నింగ్స్ ఒక హై వోల్టేజ్ సినిమా యాక్షన్ను తలపించింది. లీగ్ మ్యాచ్లోనే కాదు, ప్రెజర్ ఎక్కువగా ఉండే నాకౌట్ మ్యాచ్లోనూ సూర్యవంశీ వీర విహారం చేశాడు. అదే సన్ రైజర్ హైదరాబాద్పై జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కేవలం 29 బంతుల్లో 97 పరుగులు బాదాడు. ఆ మ్యాచ్లో అతని స్ట్రైక్ రేటు ఎంతో తెలుసా? అక్షరాల 334.48. ఇక క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్తో తలపడేటప్పుడు రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. ఆ నరాలు తెగే ఉత్కంఠభరితమైన పోరులో ఎంతో పరిణితితో ఆడిన సూర్యవంశీ 47 బంతుల్లో 96 పరుగులు చేసి జట్టును ఫైనల్ రేస్కు చేర్చాడు. పెద్ద మ్యాచ్ల ప్లేయర్ అంటే తానేనని నిరూపించుకున్నాడు. ఈ సీజన్లో సూర్యవంశీ అమ్ముల పొదిలోంచి బెస్ట్ వెపన్ అతని ఫుల్ షార్ట్ పిచ్ బంతులు వేసి అతన్ని బోల్తా కొట్టించాలనుకున్న బౌలర్ల ఆశలపై నీళ్లు చల్లుతూ ఆ పుల్ షాట్ ద్వారానే ఏకంగా 20 సిక్సర్లు గాల్లోకి లేపాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ షాట్ ఆడే క్రమంలో అతను సీజన్ మొత్తంలో
కేవలం ఒక్కసారే అవుట్ అయ్యాడు. ఈ టోర్నమెంట్లో తాను ఫేస్ చేసిన 44 మంది వరల్డ్ క్లాస్ బౌలర్లలో 31 మంది బౌలర్లు లైన్ అండ్ లెంత్ను దెబ్బతీస్తూ సిక్సర్లు బాదాడు. అందులోనూ 8 మంది బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు తాను ఫేస్ చేసిన మొదటి బంతినే స్టాండ్లోకి పంపి తన ఫియర్లెస్ ఆటిట్యూడ్ను ప్రపంచానికి చాటాడు. గత 2025 మెగా వేలంలో ఎవరూ పెద్దగా ఊహించని ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గా రాజస్థాన్ రాయల్స్ క్యాంప్లోకి అడుగుపెట్టాడు. అతన్ని కేవలం 1,10,00,000కే దక్కించుకొని అదే ధరకు రిటైన్ చేసుకోవడం రాజస్థాన్ ఫ్రాంచైజీ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ డెసిషన్గా మారిపోయింది. కేవలం 2 IPL సీజన్లలోనే 230 పైగా విధ్వంసకరమైన స్ట్రైక్ రేట్తో 1028 పరుగులు సాధించిన ఈ రికార్డు చూశాక రాబోయే మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీ రేంజ్ ఎక్కడికో వెళ్ళబోతుందని ట్రెండ్ అనలిస్టులు లెక్కలు వేస్తున్నారు. తదుపరి వేలంలో అతని కనీస ధర రూపాయలు 15 కోట్ల నుంచి 18 కోట్లు పలికిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, కానీ పెట్టిన ప్రతి పైసాకు 100 రెట్ల నమ్మకాన్ని, బ్రాండ్ వాల్యూను తిరిగి ఇవ్వడం కొందరికే సాధ్యం. క్రికెట్ అనేది కేవలం జెంటిల్మెన్ గేమ్ మాత్రమే కాదు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, సరైన పెట్టుబడుల సమ్మేళనం అని వైభవ్ సూర్యవంశీ ఎపిసోడ్ మరోసారి ప్రూవ్ చేసింది. కోట్లు కుమ్మరించిన స్టార్లు బెంచ్కే పరిమితమవుతున్న తరుణంలో గ్రౌండ్లోకి తీసుకొచ్చి IPL సామ్రాజ్యాన్ని షేక్ చేసిన ఈ సరికొత్త సూర్యుడి ప్రస్థానం రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.